హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఆలూ ఫ్రైని సింపుల్గా అలాగే టేస్టీగా మనం బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడతా ఉంటారు కదా ఆలూ ఫ్రై, అదే టేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసి ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని పోపంతా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి వేసి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 స్పూను పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంపలు ఫ్రై అయ్యే లోపల దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి, పచ్చిదైనా పర్వాలేదండి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. ఇందులోకి 4-5 ముక్కలు అల్లం ముక్కలు, అలాగే 4-5 రెబ్బల వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఆలూ ఫ్రై అయిందేమో చూద్దాం. బంగాళదుంపలు శుద్ధ అవ్వకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. మనం ఉడికించి తీసిన వెంటనే వేడి నీళ్ళలో నుంచి తీసేసి కొన్ని చన్నీళ్ళు పోసుకున్నామంటే బంగాళదుంపలు శుద్ధలాగా అవ్వకుండా బాగా మనం కట్ చేసేటప్పుడు విడివిడిగా వస్తాయండి. బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ అంతటినీ వేసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్నంతటిని మరొక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వేయించిన పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల ఆలూ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఆలూ ఫ్రై బాగా పొడి పొడిగా శుద్ధ అవ్వకుండా వచ్చింది. ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.